మీటింగ్ అనంతరం పార్లమెంట్ ఎన్ఎస్యూఐ నాయకులతో సమావేశమై ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ఎస్యూఐ టీం ఎలా పనిచేయాలో దిశానిర్దేశం చేసిన అధ్యక్షుడు బీఆర్ఎస్ బీజేపీ చేసిన తప్పుల్ని ప్రజలకు చేసిన మోసాల్ని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజల వరకు తీసుకెళ్లే బాధ్యత తీసుకోవాలన్నారు. సోషల్ మీడియాలో సైతం యాక్టివ్గా ఉండాలని చెప్పడం జరిగింది. దగ్గర 30,000 ఉద్యోగాలు మనం భర్తీ చేస్తాం. నువ్వు నోటిఫికేషన్ ఇవ్వడే కాదు, వాళ్ళని భర్తీ చేసి నువ్వు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు లెక్క అది. సో ఈ విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మనం 18లో నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా విద్యార్థులను యువకులను సమాయుత్తం చేయాలనే భావనతోని రాష్ట్ర ఎన్ఎస్యూ అధ్యక్షులు సోదరుడు శాసన మండలి సభ్యులైనటువంటి బల్మూరు వెంకట్ గారు ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రం రావటము, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించిన విద్యార్థులు, నిరుద్యోగ యువత చెప్పంటున్నాం. ఆనాడు రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడినట్టయితే విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతావనేటువంటి ఒక భావనతోని మరి ఆనాడు ఆత్మత్యాగాలు, బలిదానాలతో ఏదైతుందో కాంగ్రెస్ అధినాయకత్వం యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారిని ఒక విధంగా